కంప్యూటర్లో ఎక్కిస్తారు. కంప్యూటర్లో ఎక్కించిన తర్వాత దీన్ని మార్పు చెడులు ఉండదు. ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పినట్టు కలెక్టర్ గారు సస్పెండ్ చేసిండ్రు ఒక ఎంఆర్ఓ ఇట్లా ఏమన్నా అవకతవకలు చేస్తే. అంటే మనకు కూడా లక్కీ, మనకు మంచి కలెక్టర్ ఉన్నారని. ఆయన స్ట్రిక్ట్గా ఉంటాడు. అయితే ఎవరు కూడా అవకతవకలు చేస్తే వారు కూడా భయపడతారు. సో ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం ద్వారా మన అందరికీ కూడా మనం అమ్మినప్పుడు ఎవరైనా కొంటే, ఎందుకంటే వీరు అన్నట్టు ఒక సర్వే నంబర్ మీద 33 ఎకరాలు, ఇంకో అదే సర్వే నంబర్ మీద ఇంకో 33 ఎకరాలు, పాపం కొన్న వాళ్ళ ప్రాబ్లము, మరి వాళ్ళు అమ్మేటప్పుడు మళ్ళా ప్రాబ్లం. అంటే ప్రజలకు ఈ భూదందా భూమాఫియా, నేను ఇంతకుముందు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా చాలా చోట్ల కూడా చెప్పడం జరిగింది, ఈ ప్రాంతంలో భూమాఫియా నడవద్దు. ఏది ఉన్నా కానీ చట్టం ప్రకారంగా వీళ్ళ వ్యతిరేకంగా ఎవరైతే చేస్తారో వారికి ఎక్కడ కూడా నిజంగా ఎవరైతే పట్టదారు ఉన్నారో వారికి ఎప్పుడు కూడా అన్యాయం కాదని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇది కూడా మనం ఈ భూభారత్ని ఉపయోగించుకోవాలి మంచిగా. ఎందుకంటే ఒక్కసారి కంప్యూటర్లో వచ్చేసింది ఈ భూమి, ఈ సర్వే నంబర్లో ఇంత అమ్మేసిందంటే ఆ మ్యూటేషన్ కూడా ఆటోమేటిక్ మ్యూటేషన్ కదా కలెక్టర్ గారు. అంటే ఇప్పుడు మనము భూమి కొన్నప్పుడు ఆ పోర్టల్లో మ్యాప్ అన్నీ కూడా పెట్టడం వలన మన పేర్లో కూడా మ్యూటేషన్ ఇమ్మీడియట్లీ అవుతుంది. మనం ఇంతకుముందు ఎన్ని చక్కర్లు కొడుతుండేమా ఎంఆర్ఓ దగ్గరికి, అవునా కదా? ఎంఆర్ఓ దగ్గర పోవడము, ఆర్డీఓ దగ్గర పోవడం, ఇక్కడ నుంచి మళ్ళీ మంచిర్యాలు పోవడము, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉండే. ఇప్పుడు ఇవన్నీ ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే మన భూమి, మన రక్షణ, ఇదంతా కూడా మన ఈ భూభారత్ చేస్తుంది. సో మనకు మ్యూటేషన్ అయిపోతుంది. మళ్ళీ మనం ఇంకోసారి అమ్మాలనుకున్నా కానీ వారు వెరిఫై చేసినప్పుడు ఎవరైతే కొనే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసినప్పుడు వారికి కూడా ఈజీ ఉంటుంది. ఈ భూభారత్ పోర్టల్ పోయినప్పుడు వాళ్ళు చూసుకుంటారు, అరే నిజంగా ఇది ఎవరిది. అక్కడ ఈ డిజిటలైజేషన్ అంటే ఈ సేల్ డీడ్ చేసిన తర్వాత ఈ రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా డిజిటలైజేషన్ చేసినప్పుడు మన ఫోటోలు ఉంటాయి. మన పేరు మీద ఇంకొకటి వచ్చి సంతకం పెట్టి భూమి అమ్మేయడము ఇవన్నీ కూడా పోతాయి ఇవన్నీ కూడా. సో అది కూడా ఒక మంచి ప్రొవిజన్ ఉంది ఈ భూభారత్లో. సో మనము ఈ భూభారత్, ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కష్టపడి చాలామంది, ఎందుకంటే ఊర్లలో సాదా బైనామీలు ఉంటారు, వీళ్ళకు కూడా ఒక మంచి అవకాశము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రొవిజన్ ఈ భూభారత్లో పెట్టడం జరిగింది. అందరు కూడా నేను ఇదే కోరుతున్నాను, ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఈ భూదందాలన్నీ కూడా ఎవ్వరు కూడా దాంట్లో పాల్పడద్దు. నేను కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా స్ట్రిక్ట్గా చెప్పినాను, ఏదైతే చట్టం ప్రకారంగా ఉంటుందో దాని ప్రకారంగానే చేయండి. ఎవరికి కూడా అన్యాయం చేసేది అవసరం లేదు, ఎవరికన్నా లాభం చేసేది కూడా అవసరం లేదు. ఎట్లా చట్టం ప్రకారంగా ఉంటుందో దాని ప్రకారంగా చేయండి. అది చేసినప్పుడే ప్రజలు, ఎందుకంటే అందరి బాధ్యత ఏమున్నది, ప్రజలకు న్యాయం చేసే బాధ్యత అందరిపైన ఉంది. సో ప్రజలకు అన్యాయం చేయకుండా మనము ఈ చట్టంని సరిగా ఉపయోగించుకొని అందరు కూడా ఇదే ఒక అవకాశం అన్నమాట. మళ్ళీ ఒక కమ్యూనికేషన్ అందరికీ చెప్పడము, మా చెన్నూరు నియోజకవర్గంలో ఎవరైనా కానీ బయట నుంచి వచ్చి ఇక్కడ వచ్చి భూదందాలు చేయడము, ఒత్తిడి చేయడము ఇవన్నీ కూడా నడవదు. మళ్ళొకసారి వార్నింగ్ చేస్తున్నాను అందరికీ కూడా, మనము మన చెన్నూరు నియోజకవర్గాన్ని పీస్ఫుల్గా పెట్టుకుందాము. అందరు చట్టం ప్రకారంగా చేయండి. ఎక్కడన్నా ఏమైనా అవకతవకలు అయితే డెఫినెట్లీ ప్రభుత్వం ద్వారా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. తర్వాత ఇంకా దాని కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో డెఫినెట్లీ అందరికీ నష్టమయ్యేలాగా ఉంటుందని చెప్పి మళ్ళొకసారి చెప్తూ, మళ్ళొక అధికారులకు ప్రత్యేకంగా మీరు ప్రజలు వచ్చినప్పుడు కొద్దిగా ఫాస్ట్ డిస్పోజల్ చేయండి అమ్మా. డోంట్ మేక్ దెమ్ వెయిట్. ఎందుకంటే చాలాసార్లు ఫోన్ వస్తుంది, సార్ నేను పోతున్నాను, 2 రోజులు తిరుగుతున్నాను. కొద్దిగా వీ షుడ్ బీ ఆన్ ద సైడ్ ఆఫ్ ద పీపుల్. ప్రజలకు సేవ చేయడానికి మనం ప్రజల కోసం చేయాలి. సో ఎంత ఫాస్ట్ డిస్పోజల్ చేస్తే ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. పాపం వారు కూడా తిరిగి కొంచెం ఫ్రస్ట్రేషన్ ఏదో ఒకటి చెప్తుంటారు. ఐ హర్డ్ ఆల్సో చాలామంది కంప్లైంట్ చేయడము. కానీ అన్నిట్లో మనం జోక్యం చేసుకునేది అవసరం లేదు. కానీ ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతామో అంత హెల్ప్ చేయాలని చెప్పి అధికారులకు సూచన ఇస్తూ, మనమందరం కూడా కలిసినప్పుడే అందరూ ఉట్టినే తగాదలు. ఒక ఇంట్లో ఇప్పుడే చెప్పినారు, పార్టీషన్ అయినప్పటికీ కూడా ఒకవేళకు కొంచెం దురదృష్ట వృద్ధి నడుస్తుంది. అరే ఆయన మంచిగానే ఉండు కదా, ఆయనకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఈ రికార్డ్స్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అందు గురించి భూ వివాదాలు వస్తాయి.
అందరు కూడా ఆలోచించాలి. సరే ఏది చట్టం ప్రకారంగా, ఎందుకంటే ఇప్పుడు మహిళలకు ఏదైతే హక్కును కల్పించినారో ప్రభుత్వము, మీ అందరికీ కూడా వాటాలో హక్కు ఉంటుంది, మీరు కూడా కొట్లాడే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఈ భూభారత్లో సేఫ్టీ మెజర్స్ రావడం జరిగింది. సో నిజంగానే అందరం కలిసి ఈ భూభారత్ చట్టంని సరిగా ఇంప్లిమెంట్ చేస్తూ మన మంచి కోసం, యాక్చువల్లీ చెప్పాలంటే ఈ భూభారత్ని మన మంచి కోసం, ఎందుకంటే ఎన్ని డిస్ప్యూట్లు తక్కువ ఉంటే అంత మంచిది. చాలా చోట్ల కూడా చాలా కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి కొట్లాడడంలో. ఈ భూమి కొంచెం ఉంటుంది, ఏమండి అరే కొంచెం ఎక్కువ తీసుకుందాము కొంచెం ఇట్లా, కానీ చట్టం సరిగా ఉంటే, ఆఫీసర్లు సరిగా చట్టంని ఫాలో చేస్తే ఈ తగాదులన్నీ కూడా తక్కువవుతాయి. సో మీరందరూ కూడా ప్రజలు ఈ భూభారత్ని మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పి మళ్ళొకసారి నిజంగానే చెప్పాలంటే చాలా మంచి ప్రొవిజన్స్ ఈ భూభారత్లో తేవడం జరిగింది ప్రజల మేలు కోసము. సో మనం ఇది వాడుకుందామని చెప్పి మీ అందరితో చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్.